అంటే పాపము నీ శరీరములోనికి నీకు తెలియకుండానే ఒక జబ్బులాగా ప్రవేశించింది. తల్లిదండ్రులకి హెచ్ఐవి ఉంటే పుట్టే బిడ్డకు వానికి తెలియకుండానే హెచ్ఐవి వైరస్ ఉన్నట్టు శరీరములో నుండి ఒక రోగం ఎలాగైతే వాని నుండి పుట్టిన బిడ్డకు సంప్రాప్తం అవుతుందో పాప బీజము కూడా అలాగే సంక్రమించింది. దావీదు తను పాపం చేసినప్పుడు 51వ కీర్తనలో దేవుని ముందుకు పోయి ఏం చెప్పుకుంటున్నాడో తెలుసా? దేవా, నేను ఇప్పుడు పాపం చేసి పాపిని కావటం కాదయ్యా, నా పుట్టుకలోనే పాపం ఉన్నది ప్రభా. నా పుట్టుకే తల్లి గర్భములో నేను పాపములోనే పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించినది. టోటల్ బీజమే పాప బీజంతో నేను వచ్చేసాను నాయన. దాని ప్రభావం నాలో పనిచేసింది. ఈ ఘట్టంలో దాన్ని గెలవలేకపోయాను, ఓడిపోయాను. నా ఎందుకు కనికరపడమని దేవుణ్ణి వేడుకున్నాడు. ప్రియులారా, మనము చేసినందున వచ్చింది కాదు పాపము. పాపం అనే బీజం మనలో ఉన్నందుననే మనం ఆ పని చేస్తున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తాను, కొంతమంది బోధ మనం చేస్తే పాపం అన్నారు, చేయకపోతే పరిశుద్ధులం అన్నారు. లేదు లేదు లేదు, పాపం అనేది మన లోపల ప్రవేశించింది, ఒక జబ్బు మాదిరి. కాబట్టి మనం ఆ పాపములో కొనసాగుతున్నాం, పాపం చేస్తున్నాం. ఇది మనకు తెలియకుండా మనలోకి వచ్చింది. ఇది మీకు అర్థం కావాలి బాగా. అంటే మన ప్రమేయం లేదు, మన నిమిత్తం లేదు, మనం అమాయకులం. కానీ మన తల్లిదండ్రులు పాపులై ఉన్నందున ఆ పాపులకు జన్మించిన మనకు కూడా పాపం సంప్రాప్తమైంది. అందుకే మన మీద దేవుని కనికరం వచ్చింది. అందుకే మన మీద దేవునికి జాలి కలిగింది. అర్థమైందా? ఎందుకు కలిగిందంటే పాపము మనకు తెలియకుండా మన లోపలికి ప్రవేశించింది. అది మనలో పనిచేస్తున్నందున మనం అలాంటి పనులు చేస్తున్నాం. పాపం వాళ్ళకు తెలియకుండానే వచ్చిన జబ్బుకి వాళ్ళు ఎందుకు బలి కావాలి? కాబట్టి వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు పాపులైనందున, వాళ్ళు పాప బీజం కలిగి ఉన్నందున, తత్ఫలితంగా వాళ్ళు పాపం చేస్తున్నందున, వాళ్ళు చేస్తున్న చర్యలు వాళ్ళు ఎరుగకయే చేస్తున్నారు. వాళ్ళ లోపల ఆ పాప బీజం పనిచేస్తుంది. అందుకే సిలువ మీద అన్నాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు అన్నాడు. అర్థమైందా మీకు ఆ మాట ఎందుకు అన్నాడో? వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించని ఎందుకు అన్నాడో తెలుసా? వారు ఎరుగకయే పాప బీజముతో పుట్టారు. వాడికి ఏం తెలుసండి? వాడికి హెచ్ఐవి ఉందని అమ్మా నాన్న కన్నారు వాడిని. తీరా భూమి మీదకి వచ్చిన తర్వాత వాడు పెరుగుతూ ఉన్నాడు. ఆ వ్యాధి లక్షణాలు వాళ్ళలో కనపడుతున్నాయి. హెచ్ఐవి జబ్బు లక్షణాలు వాళ్ళలో కనపడుతున్నాయి. ఒక హెచ్ఐవే కాదులేండి, ఇప్పుడు హెచ్ఐవి అంటే మళ్ళీ అది ఉన్నోళ్ళు ఇబ్బంది పడతారు. హెచ్ఐవి పెద్ద సమస్య ఏం కాదు, రోగ నిరోధక శక్తి తగ్గే జబ్బు, అంత మించి ఏం లేదు. దానికంటే దాని బాబు లాంటి జబ్బులు చాలా ఉన్నాయి. ఎవరైనా అలాంటి బలహీనతలో ఉంటే ఏం భయపడొద్దు. కొద్దిగా ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తికి సరిపోయినటువంటి ఆహారం తీసుకుంటే ఏ జబ్బు లేకుండా సంపూర్ణ ఆయుష్కాలం బతకొచ్చు. ఒకవేళ హెచ్ఐవి ఉంటే అదే పెద్ద ఇదిగా మీరు భయపడొద్దు. పుష్టికరమైన ఆహారం తీసుకోండి, ప్రశాంతంగా బతికేయచ్చు. ఇంకా దానికి మించిన జబ్బులు చాలా ఉన్నాయి. కాకపోతే ఇది మీకు ఈజీగా అర్థమైందని చెప్తున్నాను. దాన్ని తల్లిదండ్రి ఇద్దరు ఊపిరితిత్తుల జబ్బు గలవారనుకో, పుట్టే బిడ్డకు కూడా జబ్బు రావచ్చు పారంపర్యంగా. వాడికి తెలుసా వాడి సమస్య ఆ సమస్యలో వాడి సంబంధం ఏమైనా ఉందా? వాడు అమాయకుడు, కానీ జబ్బు వచ్చింది. జబ్బు అంటూ వచ్చిందంటే ఆ లక్షణాలు వస్తాయా? వాడికి కూడా ఆయాసం వచ్చింది, దగ్గు వచ్చింది. అవునా? మరి ఇప్పుడు వాని మీద నీ కోపం వచ్చిద్దా? ఆ పుట్టిన పసిబిడ్డ ఏ వ్యభిచారం చేశాడని వచ్చింది వానికి? అది ఏం సిగరెట్లు బీడీలు తాగాడని వాడికి నెమ్మ వచ్చింది? వాడికి ఏం తెలియదు, కానీ పితరులకు ఉంది, వాడికి వచ్చేసింది. వచ్చింది కనుక ఆ లక్షణాలు కనపరుస్తుంటాడు. కనపరిచినప్పుడు నీ కోపం వచ్చిద్దా, జాలేసిద్దా? పెద్దగా చెప్పండి, మైండ్ బాగున్న వాళ్ళందరూ చెప్పండి. కోపం వచ్చిద్దా, జాలేసిద్దా? అదే కనికరం, అదే జాలి మన మీద వచ్చింది ఆ కరుణామయుడికి, ఆ జీవంగల దేవుడికి వచ్చింది. అరే రే, తమ ప్రమేయం లేకుండానే పాప బీజంతో పుట్టి వీరు పాపం చేయుచున్నందున రేపు నా ఉగ్రతకు వీరు బలవుతారు గనుక అలా బలి కాకుండా నిమిత్తము వీరందరూ రక్షింపబడటానికి ఒక రక్షణ మార్గాన్ని నేనే చూపిస్తానని దేవుడు
పతిత మానవుల పాప పరిహారార్థమై తానే బలియాగముగా శిలువ మీదెక్కి మన పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తము చెల్లించి ఆయన రక్తము ద్వారా എല്ലാ మానవులకు రక్షణ ప్రసాదించాడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరి రక్తము ద్వారా? దేవుని రక్తము, దైవ రక్తము, యేసు రక్తము ద్వారా. ఓ సమస్త మానవులారా, మీరు పాపులు. పాపానికి జీతం మరణం, నరకం, నిత్య మరణం, నిత్య నాశనం, నరక శిక్ష. అది మీరు పొందకుండా ఉండటానికి మీ పాపముల కొరకు అదుగు ఆ శిలువ మీద వెల చెల్లించబడింది. ఆ శిలువ మీద నజరేయుడగు యేసు మీ పాపములకు ప్రాయశ్చిత్తంగా బలై తిరిగి లేచాడు. మీరు ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయనను ఆశ్రయించుట ద్వారా పాపముల నుండి విడుదల పొంది నిత్య జీవానికి చేరతారు. రండి, ఇది సువార్త పిలుపు. ఇది సువార్త పిలుపు. ಎಲ್ಲ మానవులారా రండి, దేవుని ఆజ్ఞ, దేవుని పిలుపు. రండి. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను. మన శరీరము దాచెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. మన శరీరము దాచెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంగునందెలియనే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియనే. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకప్పును. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకప్పును. యేసుక్రీస్తను పేరున రక్షకుడు వెలసినాడిల లోపల. యేసుక్రీస్తను పేరట రక్షకుడు వెలసినాడిల లోపల. దోషకారి జనులతో ఎంతో సుభాషలను బల్కినాడు. దోషకారి జనులతో ఎంతో సుభాషలను బల్కినాడు. దోషులైన మానవులతో ఎంతో అద్భుతమైన విషయాలు పలికాడు. పాపులైన మనుషులతో ఎంతో ప్రేమగా మాట్లాడాడు ఆయన యేసు. యేసు యేసు మన రక్షణ కొరకు పరలోక తండ్రి తన ప్రియ కుమారుని మన కోసం బలిగా అర్పించాడు. మన పాపములన్నీ ఆయన మీద మోపాడు. ప్రజలారా, ఇక పాపమును కూర్చిన భయము మీకు అక్కరలేదు. ఆత్మ నరకానికి పోతుందేమో అన్న భయం మీకు అక్కరలేదు. నరకము నుండి మీ ఆత్మను రక్షించడానికి, యుగయుగాలు దేవునితో ఉండే భాగ్యాన్ని మీకు ఇవ్వడానికి ఇదిగో మీ పాపములన్నీ రక్షకుడు తన మీద వేసుకొని మోసాడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యేసుక్రీస్తు నీ చేతులతో చేసిన దోషములకు ప్రభు తన చేతులు ఇచ్చాడు. నీ చేతుల్ని తప్పించాడు. ఆయన చేతుల్లో శీలలు కొట్టబడ్డాయి. మన కాళ్ళతో నడిచిన చెడు నడతకు ఆయన పాదములు అప్పగించాడు. మన పాదములు తప్పించాడు. ఆ పాదములు ఇంటికి కలిపి శీల కొట్టబడింది. మన తలలో ఆలోచించిన తప్పుడు ఆలోచనలకు ప్రభు మన తలను తప్పించి తన తలను మన స్థానంలో పెట్టాడు. ఆ తల ముళ్ళ చేత గుచ్చబడింది. సర్వ శరీరంతో మనం చేసిన పాతకాలన్నిటికీ ఆయన దేహము నాగలి సాళ్ల వలె దున్నబడింది. మనం చేసిన పంచమహాపాతకాలకు పంచ గాయాలు పొందాడు. పంచ అంటే 5 అండి. పంచమహాపాతకాలు చుట్టుకున్నారా వాడికంటారు. పంచమహాపాతకాలు. ఆ పంచమహాపాతకాలన్నిటినీ నిర్మూలించడానికి ఆయన పంచగాయాలు పొందాడు. చేతుల్లో 2, కాళ్లలో 2, ప్రక్క డొక్కలో 1, 5 గాయములు. మనం కళ్ళతో చూసిన మోహపు చూపులకైనా కనుల వెంట రక్తము, నోటితో మాట్లాడిన పనికి మాలిన పాపిష్టి మాటలకైనా నోటి వెంట రక్తము, చెవులతో విన్న అపవిత్ర విషయాలకు చెవుల వెంట రక్తము. అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిరం మొదలుకొని శ్రీపాదం వరకు నా ప్రభు సర్వ శరీరము గాయపరచబడింది, రక్తసిక్తమైంది. ఇదంతా ప్రేమను బట్టి, జాలిని బట్టి, దయను బట్టి, కరుణను బట్టి.
అరెరెరే, వారికి తెలియకుండానే పాపం వారిలో ప్రవేశించింది, తత్ఫలితంగా వారు పాపం చేశారు, వారికి తెలియకుండానే వారు దోషులైపోయారు. ఇప్పుడు వారు అగ్నిగుండానికి పోవాలి. ఈ పరిస్థితి నేను ఎందుకు అనుమతించాలి? అవసరమైతే వారిని విడిపించడానికి, నా ప్రేమను చూపించడానికి ఇదిగో నేను ప్రాణం పెడతానని పరలోకము నుండి దిగి వచ్చింది దేవుని ప్రేమ, పరలోకము నుండి దిగి వచ్చింది దేవుని జాలి, పరలోకము నుండి దిగి వచ్చింది దేవుని కనికరం. ఆ కనికరం పేరే నజరేయుడగు యేసు. ఆ ప్రేమ పేరే యేసు, ఆ కరుణ పేరు, ఆ జాలి పేరు, ఆ దయ పేరే యేసు. దిగొచ్చేశాడు భూమి మీద, వెల చెల్లించేశాడు. తమ ఆత్మీయ అక్కర ఎరిగి, తమ ఆత్మ విషయమై దీనులై, ఎవరు తమ పాపములను గుర్తించి, దేవుని న్యాయ తీర్పును గుర్తించి దాన్ని తప్పించుకోవడానికి ఆత్మరక్షణార్థమైన నా దగ్గరకు వస్తారో వారు ధన్యులు. రండి, మీ అందరికీ పిలుపునిస్తున్నారండి. అలా సిలువ మీద బలయ్యాడు, ఆ సువార్తను లోకం మొత్తానికి చాటుమని మనందరికి ఆజ్ఞాపించాడు. అందుకు ప్రతి క్రైస్తవుడు కూడా ఇతరులకు సువార్త ప్రకటించాలి. ఇది దైవాజ్ఞ.